నమస్కారం విశ్వాస్ న్యూస్ కి స్వాగతం నేను లక్ష్మి ముందుగా హెడ్లైన్స్ బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు హేమాతో పాటు 88 మందిని నిందితులుగా పేర్కొన్న పోలీసులు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి కీలక పదవి ఆసియా పసిఫిక్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ చైర్మన్ గా కింజరపు విజయవాడలో ఆకలి కేకలు ఆహారం ఎగబడుతున్న బాధితులు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి కీలక పదవి ఆసియా పసిఫిక్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ చైర్మన్ గా టీడీపీ నేత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎన్నికయ్యారు. ఢిల్లీలో జరుగుతున్న 2వ ఆసియా పసిఫిక్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ లో 40 దేశాల సభ్యులు ఆయన ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ దేశం తరపున దక్కిన ఈ గౌరవాన్ని బాధ్యతగా తెలిపారు. విమానయాన రంగాన్ని ప్రజలకు మరింతగా అందుబాటులోకి తెచ్చేందుకు సభ్య దేశాల మధ్య రవాణాను సులభతరం చేసేందుకు కృషి చేస్తానంటూ వెల్లడించారు. ఆయన Kinjarapu Rammohan Naidu, Union Minister of Civil Aviation, India, for his vision and dynamic leadership in the civil aviation, and I sincerely believe that the region will stand to benefit a lot through his dynamic leadership in the region. Minister Naidu has distinguished himself with his strategic foresight and unwavering commitment to make air travel available and accessible to all. I'm therefore delighted and honored to nominate Minister Naidu as the conference chairperson. The Honorable Minister of Aviation, India. I would like to thank the Secretary ICAO and also the Honorable Minister T. Hong Tat, Minister for Transport of Singapore, and His Excellency Mr. Chandra Bahadur Gurung, Minister of Infrastructure and Transport of Bhutan, for proposing and seconding. And I assure you my commitment for fostering an environment of open dialogue, and I am confident that through this conference we would achieve meaningful outcomes that contribute significantly to the growth and development of aviation in our region. సిరిసిల్ల జిల్లా తంగళపల్లి గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో గురుకుల పాఠశాల విద్యార్థులను పీఈటీ జోస్న వేధిస్తున్నారంటూ విద్యార్థులు రోడ్డెక్కారు. నెలవారీ సమయంలోనూ బాత్రూంకి వెళ్లిన విద్యార్థులతో పీఈటీ అనుచితంగా ప్రవర్తిస్తున్నారంటూ బాత్రూం తలుపులు పగలగొట్టి లోపలికొచ్చి తమను మొబైల్ ఫోన్లో వీడియోలు తీయడంతో పాటు కొడుతున్నారంటూ విద్యార్థులు ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించి ఈ పీఈటీని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు విద్యార్థులు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద అడ్డుపడిన బోట్లను తొలగించేందుకు నిపుణులు శ్రమిస్తున్నారు. 10 మందితో కూడిన డైవింగ్ టీం నదిలోకి దిగి పడవలను ముక్కలుగా చేస్తున్నారు. బోట్లు దృఢంగా ఉండడంతో ఉదయం నుంచి కొంతమేర మాత్రమే కట్ చేయగలిగారు. దీంతో ఈ ప్రక్రియ మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తొలుత బోట్లను క్రేన్ ద్వారా లిఫ్ట్ చేయాలని ప్రయత్నించినా సాధ్యపడలేదు. గోవదకు తరలిస్తున్న పశువుల లారీని గురువారం తట్టివారిపల్లె ప్రజలు అడ్డుకొని పోలీసులకు అప్పచెప్పారు. మదనపల్లె తాలూకా సీఏ కళా వెంకట్రావు తెలిపిన వివరాలు. అనంతపురం నుంచి తమిళనాడు రాష్ట్రం సేలంలోని గోవధశాలకు 46 ఆవులను అక్రమంగా లారీలో తరలిస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. వెంటనే వెళ్లి లారీ డ్రైవరు క్లీనర్ను అదుపులోకి తీసుకుని గోవదకు తరలిస్తున్న పశువుల్ని కాపాడి స్థానిక గోశాలకు పంపించమని సీఐ తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ స్పీకర్, పరిగి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు దివంగత నేత కొప్పుల హరీశ్వర్ రెడ్డి మొదటి వర్ధంతి కార్యక్రమానికి హాజరై చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తదనంతరం కార్యకర్తలతో సెల్ఫీ దిగుతున్న దృశ్యం.
కొట్టుకున్నాడు సెల్ఫీలని. దిగిన వాళ్ళు అన్నట్టుకు వస్తలేరు. పోలవరం వేలేరుపాడు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి తిరుగు ప్రయాణంలో జంగారెడ్డిగూడెం డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సులో శాసనసభ్యులు చిర్రి బాలరాజు ప్రజలతో పాటు కలిసి సామాన్య వ్యక్తిలా ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, జిల్లా సంయుక్త కార్యదర్శి మద్దు తేజ తదితరులు పాల్గొనడం జరిగింది. నీవే ఊరమ్మా? వసంతవాడ కాలేజా? ఎవరికి చెప్పాలి? ఏమన్నా డిఎంకి చెప్పాలా? చాలా ప్రాతిపదిక అంటే మరి డిఎంతో మాట్లాడుతున్నాడు. ఆయన థ్యాంక్స్ ఆయన పోయిన సిపిటిఓ గారు హై లెవెల్ బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు బెంగళూరు పోలీసులు. 1086 పేజీలతో మరి ఛార్జ్ షీట్ దాఖలు చేయగా 88 మందిని నిందితులుగా పేర్కొన్నారు పోలీసులు. సినీ నటి హేమ రేవ్ పార్టీ కేసులో పాల్గొని డ్రగ్స్ సేవించినట్లు పేర్కొన్నారు. రేవ్ పార్టీలో హేమ MDMA డ్రగ్స్ సేవించినట్లు మెడికల్ రిపోర్ట్స్ ని ఛార్జ్ షీట్ కి జోడించారు పోలీసులు. అయితే నటి హేమ మాట్లాడుతూ, నేను ఎక్కడ డ్రగ్స్ తీసుకోలేదు, బెంగళూరు పోలీసులు ఛార్జ్ షీట్ లో నా పేరు వచ్చినట్లు తెలిసింది. నేను డ్రగ్స్ తీసుకున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమంటూ ఆవిడ మరోవైపు సవాల్ విసిరారు. ఛార్జ్ షీట్ నాకు వచ్చాక దీనిపై నేను స్పందిస్తానంటూ తేల్చి చెప్పారు. నాకున్న సమాచారం మేరకు డ్రగ్స్ రిపోర్టులో నెగిటివ్ అని ఛార్జ్ షీట్ లో వేశారు అంటూ పేర్కొన్నారు. తుఫాన్ రాబోతుందని 3 రోజుల ముందే చంద్రబాబు నాయుడుకి సమాచారం వెళ్ళింది. కావలసినంత సమయం ఉన్నా ఉన్నతాధికారులతో కనీసం రివ్యూ మీటింగ్ పెట్టుకోలేదు చంద్రబాబు అంటూ ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు తప్పిదంతోనే వరదల్లో 60 మందికి పైగా చనిపోయారని, నీపై ఎందుకు నెగ్లిజెన్సీ కేసు పెట్టకూడదు నారా చంద్రబాబు నాయుడు అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. దాదాపుగా 4 సంవత్సరాల కిందట జరిగిన ఘటనలో ఈ రోజు టాపిక్ డైవర్ట్ చేసేందుకు 4వ తారీఖు రాత్రిన సురేష్ను, దళిత ఎంపీని, విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను అరెస్ట్ చేస్తారు. నేను అడుగుతా ఉన్నా, సూటిగా నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. ఆ రోజు ఏం జరిగింది? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ పట్టాభి అనే వ్యక్తి ఆ రోజు సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న అప్పట్లో సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని బోసుడీకే అని తిట్టాడు. బోసుడీకే అంటే ఏమిటో తెలుసా? తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముఖ్యమంత్రిని ఆ రోజు అన్న మాట లంజా కొడక అని. నిజంగా ఆ మాదిరిగా ఒక వ్యక్తి తిడితే రాష్ట్ర వ్యాప్తంగా ఆ ముఖ్యమంత్రిని ప్రేమించే వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా కడుపు మండదా? ఎవరైనా చెబితేనే వాళ్ళు వచ్చి చేస్తారా? కడుపు మండిన వాళ్ళు ఈ అన్యాయాన్ని చూడాలనుకునే వాళ్ళు, చూడకూడదు అని అనుకునే వాళ్ళు ధర్నా చేయడానికి వచ్చిన వాళ్ళ మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. ఆ దాడి జరిగిన పరిస్థితుల్లో, ఆ తోపులాటలో, ఆ తొక్కిసలాటలో తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద కొద్దో గొప్ప రాళ్ళు పడిండొచ్చు. నేను అడుగుతా ఉన్నా, ఆ జరిగిన ఘటనను ముఖ్యమంత్రిగా నన్ను అన్నా కూడా నేను చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష సాధింపు చర్యతో వ్యవహరించాల. రాళ్ళు పడినాయి అని చెప్పి ఎప్పుడైతే తెలిసిందో వెంటనే అటువంటి ఆ ఘటనకు పోయిన వాళ్ళందరినీ కూడా ఎవరెవరు పోయారు అని చెప్పి ఆధారాలు చూసి, అక్కడ ఉన్న సీసీ కెమెరాలో, అక్కడున్న ఒక్కొక్క సెల్ ఫోన్ లొకేషన్స్, ఇవన్నీ ఆధారాల మేరకు చూసుకొని ఎవరెవరైతే పోయారో వాళ్ళందరినీ కూడా 41A ఇచ్చి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చూపించి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కూడా జరిగింది. ఎందుకనంటే 7 ఏళ్ల లోపు ఉన్న కేసు ఇది. శిక్షా కాల పరిమితి 7 ఏళ్ల లోపు ఉన్న శిక్షా కాలం పరిమితి ఉన్న కేసు ఇది. కాబట్టి దీంట్లో అరెస్ట్ చేయడం అన్నది ఇట్ డస్ నాట్ సర్వ్ ద పర్పస్. కాబట్టి 41A ఇచ్చి కోర్టుకు హాజరుపరచడం కూడా జరిగింది. మన ఇంత నిబద్ధతతో ఆ రోజు మేము అడుగులు వేసాం. ఇంత నిబద్ధతతో ఆ రోజు నిబద్ధతతో అడుగులు వేసి వాళ్ళందరినీ కూడా హాజరుపరిచి 41A కింద వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా కోర్టు ప్రొడ్యూస్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి 3-4 నెలలు కూడా కాయిపోలా. ఈ 3-4 నెలల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎంత దారుణంగా ఉంది అని అంటే నిజంగా నాకు ఆశ్చర్యం కలిగించే విషయాలు కనిపిస్తాయి. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎంత రెడ్ బుక్ పాలనలో నిమగ్నమై ఉన్నాడు అనంటే, పరిపాలన ఎంత గాలికి వదిలేశాడు అనంటే, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడుకు తుఫాను వస్తా ఉంది అని సంకేతం తెలుసు. బుధవారం నాడే తుఫాను, శుక్రవారం సాయంత్రం నుంచి తుఫాను రాబోతా ఉంది, భారీ స్థాయిలో వర్షాలు పడతాయి, అతి భారీ వర్షాలు కురుస్తాయి శుక్రవారం సాయంత్రం నుంచి అని తనకు అలర్ట్ వచ్చింది. బుధవారం నాడే చంద్రబాబు నాయుడు దగ్గర బుధవారము, గురువారము, శుక్రవారం మధ్యాహ్నం దాకా టైం ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎంతగా ఈ మనిషి రెడ్ బుక్ పాలన మీద ధ్యాస పెడతా ఉన్నాడో తప్ప ప్రజల అగసాట్ల మీద ధ్యాస పెట్టడం లేదన్న దానికి ఇదే నిదర్శనం. 2.5 రోజు టైం ఉన్నా కూడా, బుధవారము, గురువారము, శుక్రవారం మధ్యాహ్నం దాకా టైం ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గాలికి వదిలేశాడు ప్రజలను. తాను అదే రోజే, బుధవారం రోజే, అలర్ట్ వచ్చిన రోజే తాను రివ్యూ మీటింగ్ తీసుకుని ఉంటే డ్యాములన్నీ ఒకవైపున నిండి ఉన్నాయి అనే సంగతి తనకు తెలుసు. పై రాష్ట్రాల నుంచి, మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, తెలంగాణ నుంచి నీళ్లు వస్తున్నాయని సంగతి తెలుసు. మాన్సూన్ వల్ల అటు పై రాష్ట్రాల నుంచి వరదలు వస్తా ఉన్నాయనే సంగతి తెలుసు. మన రాష్ట్రంలో కూడా తుఫాన్ రాబోతా ఉంది అనే సంగతి కూడా తెలుసు. మరి అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేయాలి? బుధవారం రోజు రివ్యూ తీసుకుని రెవెన్యూ సెక్రటరీని, చీఫ్ సెక్రటరీని, ఇరిగేషన్ సెక్రటరీని, హోమ్ సెక్రటరీని వీళ్ళందరినీ కూడా పిలిచే కార్యక్రమం చేయాలి. వీళ్ళందరితో రివ్యూ తీసుకుంటే వీళ్ళందరూ ఆ తర్వాత కలెక్టర్లతో వెళ్లి కలెక్టర్లతో వీళ్ళంతా కూడా చేయాల్సిన పనులు చేస్తారు. ఇరిగేషన్ సెక్రటరీ ఉన్న డ్యాములను ఖాళీ చేయిస్తాడు. శ్రీశైలంలోను, నాగార్జున సాగర్లోను, పులిచింతల్లోను 3 డ్యాముల్లోనూ కనీసం ప్రతి డ్యామ్లోనూ ఒక 25-30 టీఎంసీలు తగ్గించుకుంటూ వచ్చి కనీసం ఒక 80-90 టీఎంసీలు మేరకు తగ్గించి ఈ 3 డ్యాముల్లో కలిపి ఒక ఫ్లడ్ కుషన్ మెయింటైన్ చేస్తాడు ఇరిగేషన్ సెక్రటరీ. దానివల్ల పైనుంచి వచ్చే నీళ్లను, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నీళ్లను, ఈ ఫ్లడ్ కుషన్ ఉంది కాబట్టి నీళ్లను అక్కడే ఆపిండొచ్చు. రెవెన్యూ సెక్రటరీ వెంటనే రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేస్తాడు. ఆ రిలీఫ్ క్యాంపుల్లో ఏర్పాట్లు బాగున్నాయా లేదా, రిలీఫ్ క్యాంపులు ఎక్కడున్నాయి, ఎక్కడ పెట్టాలి, ఆ రిలీఫ్ క్యాంపుల్లో ఏర్పాట్లను పర్యవేక్షిస్తాడు రెవెన్యూ సెక్రటరీ.
హోమ్ సెక్రటరీ లోతట్టు ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసి వాళ్ళందరినీ కూడా చెప్పి ఇలా తుఫాన్ రాబోతా ఉంది అని చెప్పి వాళ్ళందరినీ షిఫ్ట్ చేసే కార్యక్రమం హోమ్ సెక్రటరీ చేయిస్తాడు. మరి నేను అడుగుతా ఉన్నా, ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు ఇవన్నీ చేశాడా అని అడుగుతా ఉన్నా. మరి ఇవన్నీ ఎందుకు చేయలేదు చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఇవన్నీ చేయకపోవడం వల్ల ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేయకపోవడం వల్ల ఆ నీళ్లు పై నుంచి వచ్చే నీళ్లు కింద పులిచింతల కింద దిగువన వచ్చే నీళ్లు ఈ రెండు నీళ్లు కలిసి ఒక ప్రళయంగా ఏర్పడి చివరికి బుడమేరును కూడా కృష్ణానదికి పోవాల్సిన బుడమేరును కూడా తన ఇంటిని రక్షించుకునేందుకు బుడమేరులో కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రజలకు నోటీసు ఇవ్వకుండా ప్రజలకు సమాచారం ఇవ్వకుండా బుడమేరులో గేట్లను కూడా ఎత్తేసి విజయవాడలోకి నీళ్లు పూర్తిగా పంపించడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు చేసిన ఈ దుశ్చర్యకు, చంద్రబాబు నాయుడు చేసిన ఈ తప్పుడు పనికి ఏకంగా 60 మంది పైచిలకు చనిపోయినారు. ఇంకా ఎక్కువ మంది చనిపోయి ఉండొచ్చు. రిపోర్ట్లు వస్తా ఉన్నాయి. ఈ 60 మంది ఇంతకు ముందు ఎప్పుడైనా తుఫాను వచ్చినప్పుడు 60 మంది చనిపోయిన ఘటన ఎప్పుడైనా మనం చూశామా? 60 మంది ఏకంగా పైన మనుషులు చనిపోతే చంద్రబాబు నాయుడు గారి మీద నెగ్లిజెన్స్ కేసు అనేది ఎందుకు నమోదు చేయకూడదు అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి వల్ల 60 మంది చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి రివ్యూ తీసుకోకపోవడం వల్ల, ఆ వ్యక్తి చెప్పాల్సిన ఆదేశాలు చెప్పకపోవడం వల్ల, ప్రజలకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్ల, ప్రజలను అలర్ట్ చేయాల్సిన కార్యక్రమం చేయకపోవడం వల్ల, పైన ఫ్లడ్ కుషన్ పెట్టకపోవడం వల్ల, రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఏకంగా 60 మంది పైచిలుకు చనిపోయారు. కొన్ని లక్షల మంది ఈ రోజు అగసాట్లు పడతా ఉన్నారు. ఇంతకన్నా దారుణమైన పాలన ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. ఈ పెద్ద మనిషి ఈ నేరాన్ని కూడా, ఈ తప్పును కూడా డైవర్ట్ చేసేందుకు ఒకవైపున సురేష్ లాంటి ఎక్స్-ఎంపీని, విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను, ఇలాంటి వాళ్ళని టాపిక్ డైవర్ట్ చేసేందుకు 4వ తేదీ రాత్రే అరెస్ట్ చేయించే కార్యక్రమం చేస్తున్నారు. విజయవాడలో వరదలు మిగిల్చిన కష్టాలు ఇంకా పలు ప్రాంతాలను వెంటాడుతూనే ఉన్నాయి. మరి ముఖ్యంగా సింగ్ నగర్, బాంబే కాలనీ, సుందరయ్య నగర్, రాధానగర్, కండ్రిక ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లో వంట సామాన్లు, గ్యాస్ స్టవ్లు పాడైపోవడంతో 10 రోజులుగా పొయ్యి కూడా వెలిగించలేని దుస్థితిలో ఉన్నారు ప్రజలు. ఈ క్రమంలో ప్రభుత్వం పలు స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న ఆహారం కోసం బాధితులు ఎగబడుతున్న దృశ్యాలు మన మనసుని మాత్రం కలిచివేయక మానవు. మనం ఏ శుభకార్యం చేసినా ముందుగా వినాయకునికి పూజ చేసిన తర్వాతే శుభకార్యాన్ని మొదలు పెడతామని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో మాజీ మంత్రి హరీష్ రావు వినాయక నవరాత్రి ఉత్సవాల పూజల్లో పాల్గొని మాట్లాడారు. అత్యంత భక్తి శ్రద్ధలతో 9 రోజుల పాటు వినాయక నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నామని, ఆ విఘ్నేశ్వరుడు ప్రజల కష్టాలను తొలగించి అందరికీ సుఖ సంతోషాలను కలిగించాలని ప్రార్థించినట్లు వేడుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేశారు. ధారయామి ఓం ఏకదంతం చతుర్హస్తం వాసుపంకుశధారిణం రదం చ వ్రతం స్తే విభ్రారం మూష్కధ్వజం కూరు పురుషాత్పరం ఏవం ధ్యాయేతి యో నిత్యం సయోగి శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః, శుభకాయ నమః, ఏకదంతాయ నమః, కమలాయ నమః, గజకర్ణికాయ నమః, లంబోదరాయ నమః. నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే వసుదాయ శ్రీవరద కొంచెం ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదైవైకమానాయుష్యేతో దధాతి అఘోరేభ్యో రయోరేభ్యో రఘోరణోరేభ్యః సర్వేభ్యః సర్వదేభ్యో నమస్తే అస్తు స్వరూపేభ్యః. విఘ్నేశ్వర భగవాన్ కీ జై. ప్రాప్తాయ సుశ్రీః రూపస్పతి ప్రసూతాస్థానో ముంచంత్వగుం
మా కూర్చోళ్ళందరూ అంబికా ఆర్కేడ్ ఫ్యామిలీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి గణనాథ ఓం శ్రీ గణపతే నమః. పార్వతీ మాత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యాన 10వ వార్షికోత్సవ సందర్భంగా మా అక్కా చెల్లెలకు, అన్నదమ్ములకు, యువతకు అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు చాలా మంచి రోజు ఉన్నట్టుంది. 56 రకాల స్వీట్లు పెట్టినట్టున్నారు. సో ఈరోజు మీరందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ వినాయకుడిని మరి పూజిస్తున్న ఈ శుభ సందర్భంలో మీ అందరితో పాటు విఘ్నేశ్వరుడిని పూజించుకొని విఘ్నేశ్వరుడిని కొలిచేటువంటి అవకాశం నాకు దొరకడం చాలా సంతోషంగా ఉంది. తమ్ముడు నాగరాజు మన ఫోన్ చేసి ఈసారి చాలా ప్రత్యేకంగా బాగా ఏర్పాటు చేస్తున్నాం, నువ్వు తప్పకుండా రావాలి అంటే నేను వికారాబాద్ నుంచి ఈరోజు సిద్దిపేటకు వచ్చాను. అంటే ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా మన సిద్దిపేటలో మన వినాయకుడికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడ పెట్టేటువంటి వినాయకుడు కొన్ని ప్రత్యేకతలతో కూడుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మరి ఏ పూజ చేసుకున్నా ముందు మనం పూజించేది విఘ్నేశ్వరుడిని. సకల విఘ్నాలు తొలగాలంటే ఆ విఘ్నేశ్వరుడి యొక్క పార్వతీదేవి కుమారుడైనటువంటి విఘ్నేశ్వరుడి యొక్క ఆశీస్సులు మనకు ఉండాలి. సో ఆ విఘ్నేశ్వరుడు కృపతో ఆయన ఆశీస్సులతో మన సిద్దిపేటకు ఇంకా మంచి జరగాలి. మా సిద్దిపేట ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా పిల్లలతో కుటుంబ సభ్యులతో ఆనందమైన జీవితం గడపాలని ఆ విఘ్నేశ్వరుని మనసారా ప్రార్థిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు. భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా బుధవారం స్థానిక కలెక్టరేట్ వశిష్ఠ సమావేశ మందిరం నందు బీబీ రాజు విష్ణు కాలేజ్ విద్యాసంస్థ చైర్మన్ కేవి విష్ణురాజు విజయవాడ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఏకంగా 25 లక్షల రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కలిసి అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ బీబీ రాజు కళాశాల యాజమాన్యం పెద్ద మొత్తంలో సహాయం చేయడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. సంపాదించడం ఒక్కటే ముఖ్యం కాదని దాతృత్వం కలిగి ఉండటం కూడా ఎంతో గొప్ప విషయం అంటూ పేర్కొన్నారు. ఈ విషయంలో బీబీ రాజు విద్యాసంస్థలు ముందు వరుసలో నిలుస్తాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీవీ రాజు విద్యాసంస్థలో లక్షలాది మంది విద్యను అభ్యసించి ప్రయోజకులు కావడానికి ఆనాడు బీవీ రాజు ముందు చూపుతో గొప్ప దాతృత్వం కలిగి ఉండటమే కారణమని దీని గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నారు. నూతన జిల్లాగా ఏర్పడి సరైన మౌలిక వసతులు లేక ఇబ్బంది పడుతున్న సమయంలోనూ బీవీ రాజు విద్యాసంస్థలు వసతి గృహాలు సమావేశ మందిరాలను వినియోగించుకోవడానికి జిల్లా యంత్రాంగానికి నిరంతరం సహాయ సహకారాలు అందించడం ఎంతో ముదావహం అంటూ కొనియాడారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నేటి వరకు 13 మంది దాతలు 47,88,500 రూపాయల వరద బాధితులకు ఆర్థిక సహాయం అందించడం ఎంతో అభినందనీయమని అన్నారు. అలాగే దాతలు పెద్ద ఎత్తున వరద బాధితులకు వివిధ ఆహార పదార్థాలను అందజేసి పశ్చిమ గోదావరి జిల్లాలో దాతృత్వంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలిచిందంటూ పేర్కొన్నారు. 4,09,000 ఆహార పొట్లాలు, అలాగే 1,10,000 వాటర్ ప్యాకెట్స్, 9,500 బండ్లు, 21,400 రస్కులు, 1.62 బిస్కెట్ ప్యాకెట్లు, 25 కేజీల రైస్ బ్యాగ్స్ 700 అందజేయడం జరిగింది. అలాగే కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, స్నాక్స్, అరటిపళ్ళు, జామకాయలు, పాలు, రొట్టెలు, కూరగాయలు, నిత్యావసర వస్తువులు, దుప్పట్లు, మందుల కిట్లు పెద్ద ఎత్తున ప్రత్యేక వాహనాల ద్వారా విజయవాడకు పంపడం జరిగిందన్నారు. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది కలిగినా జిల్లా ప్రజలు తమ దాతృత్వాన్ని చాటుకోవాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోరారు. గతంలో
కురిసిన భారీ వర్షాలు వరదలు చాలా విజయవాడలో కొన్ని కాలనీలో చాలామంది ప్రజలు కొన్ని వేలు లక్షల మంది ప్రజలు కుటుంబాలు చాలా కష్టాలు పడ్డాయి. వారి ఆస్తులు కోల్పోయి జీవనోపాధి కోల్పోయి ఆహారం కూడా దొరకని ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మన జిల్లా నుంచి ముఖ్యంగా బివి రాజు ఫౌండేషన్, విష్ణు గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అధినేత, రాసి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత అయిన బి విష్ణురాజు గారు ఆధ్వర్యంలో మన జిల్లా నుంచి విజయవాడలో ఫ్లడ్ ఎఫెక్ట్ అయిన బాధితులకు ఆహారం పంపించడం జరిగింది. అక్కడ మన విష్ణు కాలేజెస్ నుంచి పంపించాం. తర్వాత వారికి హైటెక్ ప్రింటింగ్ విజయవాడలో ఉన్న ఈ 2 ప్రదేశాల నుంచి కూడా ఆహారాన్ని పంపించడం జరిగింది. ఆహారంతో పాటు వారికి అవసరమైన డ్రింకింగ్ వాటర్, బ్రెడ్ అండ్ రస్క్స్ ఇవన్నీ కూడా పంపించడం జరిగింది. దాంతో కాకుండా ఇంకా ముందుకు వచ్చి అక్కడ బాధితుల రిలీఫ్ కోసమే సీఎం రిలీఫ్ ఫండ్ కోసం 25 lakhs డొనేట్ చేయడానికి ముందుకు వచ్చారు. అంటే చాలా మంచి ఉదయంతో పక్క వారి కష్టాన్ని అర్థం చేసుకుని వారి కష్టాల్లోకి చేతనైనంత సాయం చేయాలని చెప్పేసి మా ముందుకి రావడం చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. ఈ సందర్భంగా నేను విశ్వనాథ్ గారి మాట్లాడాల్సింది. కొన్ని ప్రాంతాల్లో జరిగిన ఈ వరదలు మనం ఎప్పుడూ చూడలేదు. చాలా భారీగా నష్టం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే అక్కడ ఉన్న విజయవాడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళు ఫుడ్ లేక, వాటర్ లేక, అఫ్కోర్స్ ప్రాపర్టీ నష్టం కూడా చాలా జరిగింది. సో ఒకరోజు కలెక్టర్ గారు ఫోన్ చేశారు. నేను హైదరాబాద్లో ఉన్నాను. అండ్ నిజంగా చెప్పాలంటే ఆవిడ ఇనిషియేటివ్తోనే వెంటనే ఇక్కడి నుంచి వెంటనే వాళ్ళకి కావాల్సిన మెయిన్ ఏంటంటే ఆహారం. సో మన క్యాంటీన్ నుంచి దాదాపు 2 రోజులు 3 రోజుల పాటు 10-15 వేలు పొట్లాలు మీల్స్ పంపించాము. అదేవిధంగా విజయవాడలో ఉన్న యూనిట్ నుంచి కూడా పంపించాము. అండ్ అదే సమయంలో అంటే మేము హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి అంత తీవ్రత మాకు అర్థం కాలేదు ఆవిడ చెప్పేదాకా. అండ్ అక్కడున్న ప్రింటింగ్ కంపెనీ నుంచి కూడా ఒక 10 lakhs సీఎం రిలీఫ్ ఫండ్కి డొనేట్ చేయడం జరిగింది ఒక 5-6 రోజుల క్రితం. సరే అప్పుడు అనిపించింది మనం ఇంత పెద్ద సంస్థలు నడుపుతున్నాం కదా, ఇక్కడి నుంచి కూడా మనం మన జిల్లా నుంచి కూడా పంపిస్తే బాగుంటుంది, మనకి కొంచెం సహాయం చేస్తే బాగుంటుంది, వాళ్ళ కష్టాల్లో ఉన్నారని చెప్పి. సో ఈరోజు సొసైటీ మేనేజ్మెంటు ముఖ్యంగా మా ఎంప్లాయీస్ తరఫు నుంచి కూడా అందరూ కలిపి ఒక 25 lakhs చెక్ ఇవాళ అందజేస్తున్నాం. అండ్ మేడం గారి ద్వారా ఆనరబుల్ కలెక్టర్ ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్కి అందజేసేటట్టు రిక్వెస్ట్ చేస్తున్నాం. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే ఐ థింక్ యూ హావ్ టేకెన్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ఒక విధంగా చెప్పాలంటే మీరే ఇనిషియేట్ చేశారు. సో థ్యాంక్ యూ. ఇవి ఈ బులెటిన్ విశేషాలు.